నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి. గొప్ప మానవతా విలువలున్న నాయకుడిని దేశం కోల్పోయిందని సంతాపం. నేడు ఢిల్లీకి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినిల హాస్టల్లోకి చొరబడ్డ అగంతకుడి అరెస్ట్. చోరీ కోసం వచ్చి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు. భారీ వర్షాల కారణంగా సింగరేణి 3వ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. సంస్థకు కోట్ల రూపాయల మేర నష్టం. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు శనివారం సంతాపం తెలిపారు. గొప్ప విలువలున్న రాజకీయవేత్తను దేశం కోల్పోయిందని, లక్షల మంది హృదయాల విజేత జైట్లీ అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. జైట్లీ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. జైట్లీతో ఉన్న తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో దిగిన పలు ఫోటోలను కూడా కేసీఆర్ విడుదల చేశారు. జైట్లీ మృతికి సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి ఉన్నారు. ఈరోజు ఉదయం మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. అలాగే జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం 12:09 ఎయిమ్స్ ఆసుపత్రిలో జైట్లీ తుదిశ్వాస విడిచారు. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన అగంతకుడిని పోలీసులు గుర్తించారు. అతడికి సహకరించిన పాత నేరస్తుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. హాస్టల్లో చోరీ చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సిపి అంజన్ కుమార్ తెలిపారు. నెల 15వ తేదీ తెల్లవారుజామున ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థుల హాస్టల్లో అగంతకుడు ప్రవేశించిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన పొట్టేల రమేష్ లేబర్గా పనిచేస్తూ బిఎన్ రెడ్డి నగర్లో నివసిస్తూ ఉన్నాడు. అతడి స్నేహితుడు సన్నీ అలియాస్ సోనీ అలియాస్ సావన్ కాచిగూడలో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇద్దరు పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున ఉస్మానియా ప్రాంతానికి చేరుకున్నారు. సన్నీ బయట కాపలా ఉన్నాడు. రమేష్ ఓ గుడిసెలో సెల్ ఫోన్ చోరీ చేసి సన్నీకి ఇచ్చాడు. తర్వాత అతడు స్టూల్ సహాయంతో బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా లేడీస్ హాస్టల్ లోపలికి ప్రవేశించాడు. 2 సెల్ ఫోన్లు చోరీ చేసి వాటిని కూడా సన్నీకి ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సన్నీని గురువారం రాత్రి అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఆ రోజు రాత్రి రమేష్ సెల్ ఫోన్లో తస్కరించి తన వాటా కింద 3 ఫోన్లు ఇచ్చాడని చెప్పాడు. నిందితుడిని నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు రమేష్ కోసం గాలిస్తూ ఉన్నారు. చోరీ కోసం వెళ్లి చోరీ చేయాలనే ఉద్దేశంతోనే రమేష్ హాస్టల్ లోపలికి వెళ్ళాడు. సెల్ ఫోన్లు అపహరించి బాత్రూమ్ నుంచి బయటకు వెళ్తున్నాడు. అదే సమయంలో బాత్రూంలో కనబడిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని కేకలు వేయడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను ఎవరో తెలియని అతను వచ్చి ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని అమ్మాయి పైన అటాక్ చేయడం జరిగింది. ఆమె కొంచెం స్ట్రాంగ్ కాబట్టి నైఫ్ కూడా ఉంది అతని దగ్గర. నైఫ్ని పడేసి తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంది కాబట్టి మిగతా గర్ల్స్ చూసి అరిచారు కాబట్టి అతను పారిపోవడం జరిగింది. అతను పారిపోవడం కంటే ముందు వార్డెన్కి వచ్చి వేరే వింగ్ వాళ్ళు చూసి వార్డెన్కి చెప్పారు, ఇట్లా ఒక అతను ఉన్నాడు, కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు. అంటే కత్తి ఉంది కదా, నాకు భయం అయితే నేను రాను అన్నారు వార్డెన్ వాళ్ళు. అలా వాళ్ళే భయపడితే వాళ్ళు అసలు ఎందుకు ఉండడం అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ అసలు వాళ్ళు లేకపోతే మేమే ఉంటాం కదా. వాళ్ళు సెక్యూరిటీ నైట్ డ్యూటీ చేసే సెక్యూరిటీ వాళ్ళు అసలు తిరగాలి, మొత్తం తిరిగి చూసుకోవాలి అసలు అందరు సేఫ్టీగా ఉన్నారా లేదా అని. ఇక్కడ 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి బయట. అవి కూడా ఎందుకు, చాలా మనీ పోయి ఒక తెలియని ఆమె లోపలికి వచ్చి చాలా మనీ పోయినాయి కాబట్టి అడగంగా 2 ముందు సీసీ కెమెరాస్ పెట్టించారు. ముందట వాల్స్ కనిపిస్తున్నాయి, వెనకాల చుట్టూ అసలు ఎటు వాల్స్ లేవు కాబట్టి అందరు రాగలుగుతున్నారు. మళ్ళీ ఎవరు వస్తున్నారు? దాదాపు 50 మెంబర్ స్టూడెంట్స్తో నేను వైస్ ప్రిన్సిపాల్, అడిషనల్ చీఫ్ వార్డెన్ వీళ్ళందరం కూడా వెళ్ళి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ధైర్యం చెప్పాము. ఆ స్టూడెంట్ ఎవరైతే ఈ నైఫ్ అటాక్లో ఉంటుందో తనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి మా తరఫున అంటే దాదాపు మేము 3-4 అవర్స్ కంటిన్యూస్గా మార్నింగ్ టైంలో ఉన్నాము. తర్వాత ఈవినింగ్ కూడా వచ్చేసి సెక్యూరిటీ 5 మెంబర్స్ను అడిషనల్ స్టాఫ్ను కూడా ఇచ్చాము. ఎవరైనా అక్కడ 2 ఉమెన్
సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత 2 మెన్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్తో పాటు ఇంకా 4 మెంబర్స్ అడిషనల్ కూడా ఇచ్చి సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టాలని ఈ ఉమెన్ ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో ఆ ఉమెన్ వార్డెన్స్ కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి విచారించిన తర్వాత అంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఏ పాయింట్ దగ్గర పెట్టాలి అనే దానిపైన కూడా మేము వర్కౌట్ చేసాము. ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతున్నది. అంటే పోలీసులు అక్కడ ఫ్రంట్ మాత్రమే పెట్టాలని రిక్వెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండాలి, ఫ్రీ మూమెంట్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేసారు. అంటే మా అడిషనల్ చీఫ్ వార్డెన్ కూడా ఉంది మేడం, వాళ్ళని అడగండి. అందు గురించే మేము 4 పెట్టాము ఇక్కడ. సో ఈ మధ్యనే నేను ప్రిన్సిపల్ అయిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సార్. అంతకుముందు అసలు లేవేవి కూడా. సో మేము స్టూడెంట్స్ పైన ఎక్కువ అంటే వాళ్ళ సెక్యూరిటీ పైన ఎక్కువ ఫోకస్ చేశాం కాబట్టి ఆ 4 కెమెరాస్ కూడా ముందు పెట్టాము. ఇంకా మిగతా కూడా పెడతామని చెప్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రైవసీ ప్రాబ్లం వల్ల వద్దని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే కంపల్సరీ మాకు కావాలన్నారు. మేము డెఫినెట్గా వితిన్ 48 అవర్స్లో దాదాపు 30 to 40 కెమెరాస్ హింసకుడు అంటే 3:30, 4 o'clock ప్రాంతంలో స్టూడెంట్స్ రిపోర్ట్ ప్రకారం, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి స్టూడెంట్స్ ఏదైతే చెప్పారో దాని ప్రకారం లోపలికి రావడం జరిగింది. ముఖ్యంగా అతను అంటే ఈ మొబైల్స్ అంటే థెఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో అతను ఎంటర్ అయ్యడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ గోపాలవనం నందు కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులచే రాధాకృష్ణుల వేషధారణలతో అలంకరింపజేసే ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భార్గవి మాట్లాడుతూ పిల్లలకు మన సంస్కృతి యొక్క విశిష్టతను మరియు పండుగలను తెలపాలని, వారికి మన పండుగల పట్ల అవగాహన కల్పించే నిమిత్తం పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రేపు కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు స్కూల్లో చిన్నపిల్లల చేత కృష్ణుడు మరియు అలాగే గోపిక వేషధారణ వేపించాము. మన సంస్కృతి సంప్రదాయాలు తెలపడం కోసం వాళ్ళ చేత ఉట్టి అలాగే కోలాటం జరిపించాము. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియడం కోసం వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో చిన్నపిల్లలకి అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మర్చిపోతున్నారు, అసలు తెలియడం కోసమే ఇలాంటి. అనంతపురం జిల్లా నంబుల పూలకుంట సోలార్ స్టీరింగ్ కంపెనీలో కుక్కల దాడిలో 2 కృష్ణ జింకలు మృతి చెందాయి. వాటికి పోస్ట్ మార్టం నిర్వహించారు. డాక్టర్లు సోలాం హబ్ ఏర్పాటు అవుతున్న ప్రాంతం గతంలో అటవీ ప్రాంతం కావడంతో వన్యమృగాలు సంచరించడానికి వీలుండేది. ఇప్పుడు అటవీ ప్రాంతం లేక కుక్కలకి బలవుతున్నాయి అని మండల వాసులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఐటీసీపీ ఎస్పీడీ యూనిట్ భద్రాచలం నందు 12వ వేతన ఒప్పందం ఆలస్యానికి నిరసనగా మరియు మంచి వేతన ఒప్పందం కొరకు ఈరోజు భారీ వర్షంలో సైతం అర్ధనగ్న ప్రదర్శన చేసి కార్మికులు నిరసన తెలియజేశారు. ఒకవైపు మిల్లు భారీ విస్తరణలతో ముందుకు వెళ్తూ ఉంటే మరోవైపు పవర్ను తగ్గిస్తూ కార్మికులపై పనిభారం పెంచుతున్న యాజమాన్య వైఖరిని కార్మికులందరూ నినాదాలతో ఖండించారు. అర్ధనగ్నమైన ఆగదా యాజమాన్యపు మ్యాన్ పవర్ దాహం, ఈ ఒప్పందంలో అయినా పాడాలి దీనికి చరమగీతం అంటూ కార్మికులందరూ నినాదించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కనకమేడల హరిప్రసాద్ మాట్లాడుతూ 12వ వేతన ఒప్పందం ఇంత తాత్సారం చేయడానికి గుర్తింపు సంఘం అసమర్థతతో పాటు యాజమాన్య నిర్లక్ష్యం కనబడుతుందని, ప్రతి ఒప్పందంలో మ్యాన్ పవర్ను కూడా తగ్గిస్తూ పని ఒత్తిడి పెంచుతున్నారని, ఈ ధోరణి మార్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గల్లా నాగభూషం, ఇక గాదె రామ్కోమటిరెడ్డి, అబ్దుల్ సాబీర్ తదితరులు పాల్గొన్నారు. చరమగీతం పాడపోతే ఒకప్పుడు ఇక్కడ పర్మనెంట్ కార్మికులు పనిచేసేవాడిని అదనకంగా చెప్పుకునే అవకాశాలు భవిష్యత్తు కార్మికులు చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా నేను అనుకోవచ్చు పర్మనెంట్ ఎంప్లాయీ ప్లస్లో పర్మనెంట్ ఎంప్లాయీ పెట్టి ఏపీఎస్సీలో స్టడీ చేసి రియాలిటీ దగ్గరగా మీకు మ్యాన్ పవర్ ఇవ్వకుండా పర్మనెంట్ ఎంప్లాయీ చేసి పెట్టి వాటికి వాటికి స్కిల్ ఇస్తూ 6 నెలల తర్వాత వాడిని కూడా తీసేసి
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో డప్పు కళాకారులు డప్పు కోరుతూ ర్యాలీ చేశారు. డప్పు కళాకారులకు పెన్షన్ ఆన్లైన్లో చేయాలని, గుర్తింపు కార్డులు, డప్పు గజ్జలు, డ్రెస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి లేని సమయంలో బతికేందుకు 2 ఎకరాల భూమి, 3 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొన్నాడు. మన కోడుమూరు మండలంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి డప్పు కళాకారులు చాలా సమయంలో వృత్తే భారంగా డప్పునే ఆశించుకొని బతికేటువంటి పరిస్థితి ఉంది. ఈ డప్పు కళను పురాతన కాలం నుంచి ఉన్నటువంటి కళ, ఈ కళను గుర్తించి ప్రభుత్వము డప్పు కళాకారునికి గుర్తింపు కార్డుని ఇవ్వాలని చెప్పి, అట్లే ప్రతి డప్పు కళాకారునికి వాళ్ళకి వారంలో 2 రోజులు మాత్రమే వృత్తి ఉంటుంది. మంగళవారము, ఆదివారము, శుక్రవారం తప్ప మిగతా టైంలో ఫ్రీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు వృత్తి లేని సమయంలో సాగు కోసం ప్రతి డప్పు కళాకారునికి 2 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి ఇది ఒక డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే డప్పు కళాకారులను వారికి గుర్తించి చాలా మంది డప్పు కళాకారులకు అద్దె ఇళ్లలో బాడిగకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము వాళ్ళను గుర్తించి 3 సెంట్ల స్థలం నుంచి ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ఇదొక డిమాండు. అట్లే బస్సు సౌకర్యాల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో డప్పు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. పోయేటువంటి వాళ్ళు వచ్చే వేతనంలో సాలిసాలినటువంటి వచ్చే డబ్బుల్లో కుటుంబ పోషణ కోసం కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి బస్సు సౌకర్యాల్లో కూడా ఈ డప్పు కళాకారులకు రాయితీలు కల్పించాలని చెప్పి, అట్లే విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించి కూడా ప్రభుత్వమే వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం నుండి వర్షాలు పడుతుండటంతో ఆ నీరు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జిల్లాలో ఉన్న 3 ఓపెన్ కాస్ట్ గనులు శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, ఓసీలకు భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి అంతరాయం జరుగుతుంది. గనుల్లోని రోడ్లన్నీ బురదమై అవడంతో బొగ్గు రవాణా చేసేందుకు వాడే భారీ వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దీనితో కేకే ఓసీపీలో 3,000 టన్నులు, రామకృష్ణాపురం ఓసీపీలో 5,000 టన్నులు, శ్రీరాంపురం ఓసీపీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం జరిగింది. దీనితో పాటు ఓసీపీలో మట్టి తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో సింగరేణి సంస్థకు కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లేదు. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరీగూడ బీపీఏ ఓసీ2లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి 10,000 టన్నులు సాధించాల్సి ఉండగా 7,500 టన్నులు బొగ్గును మాత్రమే తరలిస్తూ ఉన్నారు. మాకేం తెలుసు అన్న, అవునంట కరెంటే లేదు. ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలంలోని ఓటాయి తండాలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లల కుమారస్వామి, కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తాళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాల విందు వినోదాలకు అడ్డంగా మారుతుంది. కొందరు వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో వనభోజనాల పేరుతో మద్యపానం సేవించి విందు ఏర్పాటు చేసుకున్నారు. అది తెలుసుకున్న స్థానికులు మీడియాకు పోలీసులు సమాచారం అందించారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలకు ఎలా అనుమతులు ఇచ్చారని నిలదీశారు. అంటే మామూలుగా ఇక్కడ ఫంక్షన్ చాలా గంటలు అడగండి అందరినీ ఏ ఫంక్షన్ అయినా పెళ్లి అయినా మామూలు పర్మిషన్ ఇచ్చిందా ఫంక్షన్ అంటే పర్మిషన్ ఇచ్చిందా సార్ అంటే నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ పర్మిషన్ ఫోన్ లేకపోతే మీ ఇష్టమా కాదు కదా. అయితే వర్షం వస్తుందని చెప్పేసి గ్రామానికి సంబంధించిన పండుగ కదా, గ్రామం సంబంధించిన కూడా మీ గ్రామం సంబంధించి కాదు కదా, అది గవర్నమెంట్ స్కూల్ గ్రామం సంబంధించి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా ఫంక్షన్ జరుగుతుంది సార్. హెల్త్ కంప్లైంట్ చేయాలి, హెల్త్ కంప్లైంట్ చేయాలి. విషయంలో చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్, అది ఊర్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్. అది మీ ఫంక్షన్ హాల్లో మీ కమ్యూనిటీ హాల్లో ఇష్టం చేసుకోవచ్చు, ఇలా కాదు. గవర్నమెంట్ స్కూల్ అంటే చేస్తారు. జరుగుతుంది కదా సార్. అని ఒక మనకు 3 లోకల్ ఆడే ఉంటాయి, దాంట్లో యూజ్ చేసుకోవాలి. అయితే కరెక్టో కాదో కూడా మనకి వాచ్మెన్ స్వామి ఉంటే అమ్మ ఇక్కడ ఊళ్ళో ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, ఏమైనా వనవాసాలు పోతున్నాడు అడిగి కూడా కన్ఫర్మ్ చేసుకొని మేము సెలవు ఇచ్చాం. ఇది లోకల్ ఆడే, అది మేము ఇచ్చింది. అయితే ఇక్కడ లోకల్ అంటే ఇచ్చినాం. అయితే నైట్ ఏం జరిగిందో అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ జరిగింది ఏం తెలియదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూస్తున్నాం అంతే. ఎవరికి ఇవ్వలేదు సార్. మేము ఎందుకు ఇస్తాం? ఇప్పుడు మేడం వచ్చి అక్కడ మందు బాటలు ఉంది, ఇప్పుడు ఎంఏ గారు రమ్మని చెప్తాను. ఎంఏ గారు చూపించి వాచ్మెన్ చెప్పాలి. ఆ మిస్టేక్ ఏంటంటే మాకు ఫోన్ కూడా చేయాలి. వాచ్మెన్ ఎందుకు చేయలేదో తెలియదు, మనం చెప్పిన అనుకున్న తెలియదు. ఎందుకు చేయలేదమ్మా అంటే నాకు నేను చెప్పిన అనుకున్నా సార్ అంటే. ఏది చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఏం జరిగిందో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సార్ మీకు రాత్రి ఫోన్లు చేశారంట. ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచర్ల మండల నల్లమల్లలో కురిసిన భారీ వర్షానికి రాచర్ల మండలం రామన్న కత్వకు భారీగా చేరిన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత నెల రోజుల వ్యవధిలో ఈ సంవత్సరంలో ఈ కతువ ప్రవహించడం ఇది 4వసారి. రామన్న కతువకు గత 4 ఏండ్ల తర్వాత ఇంతవరకు ఇంత నీరు రావడం ఇదే మొదటిసారి కావడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు పుష్కలంగా వస్తాయని రాచర్ల పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని చింతపాలెం, పులిచింతల ప్రాజెక్టులో పెద్ద సంఖ్యలో మొసళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులకు మొదటిసారిగా భారీగా నీరు వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో పాటు మొసళ్లు కూడా ప్రాజెక్టులోకి వచ్చాయి. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతంలో ప్రతి చోట మొసళ్లు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో జాలర్లు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో జాగ్రత్త వహించాలని పలువురు సూచిస్తున్నారు. చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చెరువుల్లోని నీటిని, చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. సాఫ్ హైదరాబాద్, షాన్దార్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు, విస్టా స్కూల్ విద్యార్థులతో కలిసి శుక్రవారం షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, షేర్లింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న స్కూల్ విద్యార్థులతో కలిసి గోపి చెరువులోకి పక్కనే ఉన్న కోనేరులోకి వచ్చి చేరిన చెత్త చెదారం, ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థ పదార్థాలతో పాటు మద్యం బాటిళ్లను తొలగించారు. నీటిని వృధా చేయరాదని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ గోపి చెరువును శుద్ధి చేశారు. అనంతరం చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు. Our school has taken a really good initiative by doing this.
By this, they instill a kind of responsibility in the minds of the students, so that they grow up into a responsible future. And all of us are from Eco Club and Community Service Club, wherein we try saving nature, and we have organized various drives as well to spread awareness. I think this is a really good thing, because water is the most important resource, natural resource, and if we don't save water, then our future generations will die of thirst. I wish all the other schools and students take up this initiative to clean their own surroundings. Now everyone is like just wasting water, as if you get it like it falls out of the sky. Yeah, we get rains, but nowadays there is a lot of water scarcity. So we have to take an initiative of saving water. And water is the most precious thing. It is even more precious than gold. It is a thing giving us life. Like water is giving us gifts, but we are not saving water. We have to save water. యాజమాన్యం వారు మరి పిల్లలందరితో పాటు మరి వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత వారం రోజుల క్రితం మేము ఈ లేక్ క్లీనింగ్ గురించి రావాలనుకుంటున్నాము, టైం ఫిక్స్ చేయండి అంటే మీరే ఫిక్స్ చేసినండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు 9:30కు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ లేక్ క్లీనింగ్లో భాగంగా చాలా పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు జల వనరులను మనం కాపాడుకోవాలి, వాటర్ వేస్ట్ చేయకూడదు, వాటర్ కన్జర్వేషన్ గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ప్రతి విద్యార్థి కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మరి లేక్ క్లీన్తో పాటు వాళ్ళు ముఖ్యంగా జల వనరులను మనం కాపాడుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను మరి క్లీన్గా ఉంచుకోవాలి. మనం అందరం కూడా భవిష్యత్తులో మన ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి, వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు విస్తా స్కూల్ యాజమాన్యం చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి యాజమాన్యానికి మరి దీనికి సహకరించినటువంటి DC వెంకన్న గారికి, మరి మా AMHO బిందు మేడం గారికి, మరి స్కూల్ యాజమాన్యం గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో, ఈ గోపిచెరు ప్రాంతంలో మురుకువాడగా ఉన్నటువంటి ఇదంతా కూడా స్లమ్ ఏరియా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రపరచుకోవాలని ఇంటింటికి వెళ్ళి పిల్లలందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి నా తరఫున, నా ప్రాంత ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. తీసినా బాలాపూర్ మండలం కుర్మల్గూడలోని ఇంద్రానగర్లో నేను సైతంలో భాగంగా నేరరహిత సమాజానికై టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 12 సీసీ కెమెరాలు 2.38 లక్షలు విలువ చేశాయని కెమెరాలను ఆదిపట్ల సీఐ నరేందర్ గారు ప్రారంభించారు. నేను సైతంలో భాగంగా అందరం ముందుకు రావడం జరిగింది. ఎలాంటి క్రైమ్ లేకుండా కాకుండా ఉండడానికి, భవిష్యత్తులో నేరస్తులు నేరం చేయకుండా ఉండడానికి ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి. గొప్ప మానవతా విలువలున్న నాయకుడిని దేశం కోల్పోయిందని సంతాపం. నేడు ఢిల్లీకి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీల హాస్టల్లోకి చొరబడ్డ అగంతకుడి అరెస్ట్. చోరీ కోసం వచ్చి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు. భారీ వర్షాల కారణంగా సింగరేణి 3వ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. సంస్థకు కోట్ల రూపాయల మేర నష్టం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.